ఒక స్టూడెంటు జీవితంలో తన అనుకున్నది సాధించాలి అంటే 5 Dలు ఉండాలి. ఎన్ని Dలు ఉండాలి? దాన్ని 5D పర్సనాలిటీ అంటారు. 5D పర్సనాలిటీలో మొట్టమొదటి D డ్రీమ్. డ్రీమ్ అంటే తెలుగులో ఏమిటి? సో మీరు కలగనాలి. ఏం కలగనాలి? అలవైకుంఠపురంలో అల్లు అర్జున్, ప్రియా హెగ్డే పాట కాదు మనకు కలగనాల్సింది. నేను జీవితంలో ఏమవ్వాలి? డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లెక్చరర్ అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలి, ఫార్మర్ అవ్వాలి, చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలి, ఇంకా ఏదైనా సరే ఫస్ట్ కల కనాలి. సో ఫస్ట్ D ఏమిటి? డ్రీమ్. డ్రీమ్లో నుంచి మీరు ఇంకొక Dలోకి వెళ్ళాలి. ఆ D డిజైర్. డిజైర్ అంటే తెలుగులో కోరిక. నాకు కలగన్నాను, రాత్రి పెద్ద డాక్టర్ అయ్యాను, స్టెథోస్కోప్ పెట్టుకున్నాను, 100 మంది పేషెంట్స్ వస్తున్నారు, ఒక పేషెంట్కు గాలి ఆడడం లేదు, ఊపిరి బిగదీసుకొని పోతుంది, గుండె పట్టుకుపోయింది, వెంటనే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాను, గుండెకు స్టెంట్ వేసినాను, అర్ధగంటలో అతను హాయిగా గాలి పీల్చుకుంటున్నాడు, ఆయాసం పోయింది, డాక్టర్ గారు మీరు నా ప్రాణం కాపాడినారు. అంతటి కలగనాలి. నేను మంచి వంటవాణ్ణి కావాలి, తప్పేం కాదు, కలగనాలి. నేను ఒక పెన్నం పెట్టుకున్నాను, అందులో బియ్యము, మసాలా, కారము, ఉప్పు, అబ్బా గుమ్మ బిర్యానీ తయారైపోతుంది. అక్కడ చూస్తుంటేనే అందరూ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. నేను మంచి క్రికెటర్ అవ్వాలి, బ్యాట్ పట్టుకున్నావు, అక్కడ బాల్ వేస్తున్నారు, బాగా బాల్ని ఇలా రుద్దుకుంటున్నాడు, అందరు చూస్తున్నారు, 10,000 మంది మ్యాచ్ చూస్తున్నారు. అతను ఎట్లా బాల్ వేస్తారు, నేను ఎట్లా కొట్టాలి అని కలగంటున్నావు. టకా 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 బాల్ వేసినాడు, టాప్ అని కొట్టావు, 6 వెళ్ళిపోయి గాల్లో పట్టుకుంటాడేమో, నేను అవుట్ అయిపోతానేమో, అందరూ బిగపట్టుకొని చూస్తున్నారు. 6 అయిపోయింది, బడ 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 చప్పట్లు కొట్టుకున్నారు. ఇవన్నీ కలలే. కలగనే దానికి డబ్బులు ఖర్చు పెడుతున్నామా? మనం ఏమన్నా పోగొట్టుకుంటున్నామా? కానీ మీరు ఏం అవ్వాలి అనేది కల కనాల్సిందే. కలగనే దానికి డబ్బులు అక్కర్లేదు, శ్రమ అక్కర్లేదు, పని అక్కర్లేదు. కళ్ళు మూసుకొని కల కనాలి. కల అయిన తర్వాత తెరుచుకున్నావు, అప్పుడు కల గుర్తుకొచ్చింది, అది కోరికగా మారిపోవాలి. నేను అవ్వాల్సిందే. కలగని మళ్ళా మన సినిమాలు అవి అనుకుంటే పనికిరాదు. కోరిక డిజైర్. డిజైర్లో నుంచి 3వ Dలోకి పోవాలి. 3వ D డిటర్మినేషన్. అంటే తెలుగులో పట్టుదల. పట్టు వదలని విక్రమార్కుడు, పట్టు వదలని అర్జునుడు, పట్టు వదలని ఏకలవ్యుడు తాము గురి పెట్టినాము అంటే తగలాల్సిందే. పట్టుదల. పట్టుదలలో నుంచి 4వ Dలోకి పోవాలి. 4వ D ఏంటి? డెడికేషన్, అంకిత భావం. నేను ట్యూషన్కి పోయినానంటే ఫుల్గా మనసు పెట్టి చదవాలి. నేను బిర్యానీ చేస్తున్నానంటే డెడికేషన్, మనసు పెట్టి చేయాలి. నేను క్రికెట్ ఆడుతున్నానంటే నా చూపు, గమ్యం, నా కాన్సన్ట్రేషన్, నా ఆసక్తి, ఆ బాల్ ఎట్లా వేస్తే నేను ఎట్లా కొట్టాలి, ఆ డెడికేషన్ 100%. నేను ఈరోజు బొల్లవరం స్కూల్కి వస్తున్నానంటే స్టూడెంట్స్తో మాట్లాడుతున్నాను, ఆ స్టూడెంట్స్తో మాట్లాడాలి, వాళ్ళ ముఖాల్లో నవ్వులు చూడాలి, వాళ్ళు నేను చెప్పినది వినాలి, ఆ డెడికేషన్తో ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి. డ్రీమ్ కల ఉంది, డిజైర్ కోరిక ఉంది, డిటర్మినేషన్ పట్టుదల ఉంది, డెడికేషన్ ఉంది. కానీ వీటన్నిటికీ పవర్ ఏమిస్తుంది తెలుసా? 5వ D. 5వ D ఏంటి? క్రమశిక్షణను ఇంగ్లీష్లో ఏమంటారు? ఎస్. ఏం పేరు నీ పేరు? ఉమా. ఉమాకు చప్పట్లు కొట్టండి. సిద్ధం పెన్నిచ్చేసి. సో ఇప్పటి నుంచి
క్వశ్చన్లు మీకు స్టార్ట్ అవుతాయి, తర్వాత మీరు ఇంటరాక్షన్ చేస్తారు. మీరు ఏం అడిగినా మీకు ఒక ప్రైజ్ ఇచ్చేస్తాం, ఓకేనా? ఆ ప్రైజ్ గుర్తుపెట్టుకోవాలి. ఓహో, నాకు ప్రైజ్ ఇచ్చినారు, నేను ఈరోజు 5D, ఈ 4Dలకు శక్తిని, జీవాన్ని, ప్రాణాన్ని ఇచ్చేది ఏమిటో తెలుసా? క్రమశిక్షణ, డిసిప్లిన్. సో ఉమా, నీకు ఒక చిన్న పెన్ను. థ్యాంక్ యూ. మీకు చాలా పెన్నులు తెచ్చినాను మీకోసమని. రైట్, కూర్చో. సో క్రమశిక్షణ ఉంటే డిటర్మినేషన్ వస్తుంది, డెడికేషన్ వస్తుంది, డిజైరు పెరుగుతుంది, కలలు గనేస్తావు. సో ఆల్రెడీ 1 నిమిషం దాటిపోయింది, 10 నిమిషాలు దాటిపోయింది. స్టాప్ చేసేస్తాయి ఇక్కడ, నాకు 10 నిమిషాలే ఇచ్చినారు. సో ప్రతి మనిషి విజయం సాధించాలంటే ఏం పర్సనాలిటీ రావాలి? 5D పర్సనాలిటీ, అంటే 5D వ్యక్తిత్వం. ఫస్ట్ D ఏంటి? డ్రీమ్. సెకండ్ D డిజైర్. థర్డ్ D డిటర్మినేషన్. ఫోర్త్ D డెడికేషన్. ఫిఫ్త్ D డిసిప్లిన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అయిన తర్వాత మీకు మళ్ళీ నేను కొన్ని ప్రయోగాలు చేసి చూపిస్తా. అంటే మనం ఎట్లా ఆలోచించాలి, ఏ విధంగా ఉండాలి. ఎంతసేపు మనము సినిమాలు, ఇప్పుడు మొబైల్ ఫోన్స్లో మనకు పనికిరానివి సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ మన మెదుడును పదును పెట్టేటివే చూడాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. మీతో 10 నిమిషాలు మాట్లాడేదానికి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ.